ఇటు రోడ్డు అటు బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుండి అమరావతి వరకు రాబోయే రోజుల్లో ప్రయాణం పూర్తిగా మారిపోయేలా ఉంది. రెండు భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఒకే కారిడార్లో రానున్నాయి. ఒకవైపు 12 లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మరోవైపు హైదరాబాద్ నుండి అమరావతి చెన్నై హై స్పీడ్ రైల్వే లైన్. తాజా సమాచారం ప్రకారం ఈ రెండు మార్గాలను ప్రస్తుత హైదరాబాద్ విజయవాడ హైవేకు సమాంతరంగా తీసుకెళ్లేలా ప్రాథమిక అలైన్మెంట్పై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్డుకు ఒకవైపు హై స్పీడ్ రైలు, మరోవైపు ప్రణాళికలు ఉండేటట్టుగా సమాచారం. ఇక హై స్పీడ్ రైలు విషయానికి వస్తే హైదరాబాద్ అమరావతి చెన్నై కారిడార్ మొత్తం సుమారు 760 కిలోమీటర్లు. అందులో తెలంగాణ పరిధిలో సుమారు 180 కిలోమీటర్లు ఉండనుంది. తెలంగాణలో ప్రతిపాదిత స్టేషన్లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్, నాగార్జున సాగర్, హాలియా, వాడపల్లి ఉన్నాయి. ఇక మరో భారీ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా మచిలీపట్నం బందర్ పోర్ట్ వరకు 12 లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం దాదాపు 297.82 కిలోమీటర్లు ఉండగా తెలంగాణలో సుమారు 118 కిలోమీటర్లు, అంటే దాదాపు 40 గ్రామాల మీదుగా వెళ్లేలా ప్రాథమిక అలైన్మెంట్ రూపొందించినట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు ప్రాజెక్టులు కలిపి భూసేకరణ చేపట్టే ఆలోచన కూడా ఉందని సమాచారం. హై స్పీడ్ రైలు కోసం ప్రాథమికంగా సుమారు 790 హెక్టార్ల భూమి అవసరమని, నిర్మాణ వ్యయం సుమారు 2.2 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇంకా ప్రతిపాదిక దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కూడా హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుకు తుది ఆమోదం, డిపిఆర్, సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాలు, నిధుల సమీకరణ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కానీ ఈ రెండు ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, అమరావతి బందర్ పోర్టు మధ్య ప్రయాణం, పరిశ్రమలు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి భారీ బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఈ మొత్తం కారిడార్ దక్షిణ భారతదేశంలోనే ఒక కీలక గ్రోత్ కారిడార్గా మారే అవకాశం ఉందన్నమాట. మీ ప్రాంతం మీదుగా ఈ రోడ్డు లేదా హై స్పీడ్ రైలు వెళ్తుందా? పూర్తి రూట్ మ్యాప్ ముందు ఫ్యూచర్లో తెలుస్తుంది.